పెట్రోల్ బంకులు మినీ బ్యాంకులకు లక్ష్యంగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 3 లక్షల రూపాయలు, 6 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహబూబాబాద్లోని రెడ్యానాయక్ కాలనీకి చెందిన రాపోలు శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ పై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసగాళ్ల వలలో పడకూడదని పోలీసులు సూచించారు. వరంగల్ కమిషనరేట్ లోని వివిధ మండలాలలో మినీ బ్యాంకులు, పెట్రోల్ పంపులలో 50 వేలకు 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తిని ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని మీద ఇప్పటికే 5 కేసులు రిజిస్టర్ అయినాయి. పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులందరికీ కూడా సూచన ఏంటంటే ఆ వ్యక్తి తెలిసిన వాళ్ళకైతేనే డబ్బులు షేర్ చేయాలి, మరియు గుర్తు తెలియని ఏ విధమైన స్కానర్లకు కానీ డబ్బులు పంపొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతను గత 5 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ఇతని కేసు చేసి అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్కి తరలించడం అయింది.